నిత్యావసర సరుకులు పెరిగినాయి కాబట్టి సగటు మధ్యతరగతి కుటుంబస్తులు పండగకు సరుకులు కొనగలుగుతామా లేదా అనేది మా ఫ్రెండ్ పడేయండి. మా ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ యాక్చువల్గా మేము కూడా ఇతని కానీ చూసుకున్నాము. సరుకులు అడుగుదాం ఏ విధంగా ఉన్నాయి, ఎట్లున్నాయి, మధ్యతరగతి వస్తువులు కొనవచ్చా కొనలేమా అనేది అతనికి అడిగి తెలుసుకుందాం. నమస్తే కొండయ్య, బాగున్నావా అన్న? ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కదా, నిత్యావసర సరుకులు ఏ విధంగా ఉన్నాయి, రేట్లు ఏమైనా పెరిగినాయా తగ్గినాయా? ఇప్పుడు పండగకు ఏమన్నా సరుకులు కొనగలుగుతామా లేదా? పన్నులు లేక చాలా మంది బయట అల్లాడుతున్నారు. సంక్రాంతికి ఎప్పుడైనా రేటు పెరిగేది. ఓకే, దాంతోపాటు మన రీసెంట్గా వచ్చేసి తెల్లవాయలు 20 రూపాయలు ఉన్నాయి, 180 రూపాయలు పెరిగింది. 100 రూపాయలు పెరిగిందా? 100 రూపాయలు పెరిగింది. లావుగడ్డ అయితే లావుగడ్డ సన్నగడ్డ వచ్చేసి 80-70 పెరిగింది. ఇలా మన శనగాయలు పెరిగినాయి. పల్లీలు ఎట్లా ఉన్నాయన్నా? 20 రూపాయలు పెరిగింది. 150. మన కాడ ఏమేమి సరుకులు ఉన్నాయన్నా? ఏమన్నా సంక్రాంతికి ఆఫర్స్ ఏమన్నా పెడుతున్నావా? రీజనబుల్ రేటా? మార్కెట్ కన్నా ఓకే అన్న. ఇప్పుడు ఇక్కడ మాల్స్ పన్నాయి కదా, డిమార్ట్ అని లెన్స్ మార్ట్ అని, దానివల్ల మీకు ఏమైనా వ్యాపారం మీద చాలా ఎఫెక్ట్ ఏమైనా వచ్చిందా? ఓకే, ఎందుకంటే కదా డిమార్ట్లు మన మాల్స్ పన్నాయి కదా, మాల్స్ పన్నాయి వల్ల మాకు వ్యాపారం 50% తగ్గింది. 50% తగ్గిపోయింది. వాళ్ళు రేట్లు వేరు, మా రేట్లు వేరు. అవును, వాళ్ళు చాలా భయంకరంగా రేట్ వేస్తారు. అవును, జిఎస్టీ అంటే మీ కాడ జిఎస్టీ పడదు కదా, వాళ్ళ కాడ జిఎస్టీ అంత సీల్ లేదు. మా కాడ జిఎస్టీ పడదు. వాళ్ళ కాడ పడదు. జిఎస్టీ తీసుకుని పడుతుంది కదా, కొన్ని దాంట్లో మాత్రమే. కొన్ని దాంట్లో మాత్రం ఈ మాట కానీ లేదంటే కదా మాల్స్ ఎందుకు పోతుంది సార్, కొన్ని వస్తువులు పోతారు. అవును, అదే ఏదన్నా బిస్కెట్లు, కూల్ డ్రింక్స్లు కొన్ని కొనాలు పోయి అక్కడక్కడే ఉండి మొత్తాన్ని కొంత ఆకర్షిస్తారంటారు. దానివల్ల లాస్ తప్ప మంచిగా జరిగేది ఉండదు, ఏం లేదు. ఓడి నా కష్టంలో చాలా మంది పోయి కూడా ఇదే మాట చెప్తారు, ఊరికి పోయినామని. చెప్పండి కొండయ్య గారు. సోపులు షాంపులు వచ్చేసి వాళ్ళ గ్రాములు వేరు, మా గ్రాములు వేరు. అవును, వాళ్ళ రేటు వేరు, మా రేటు వేరు. ఓకే, సొంతూరు మైసూర్ శాండిల్ ఉంది, మన 42 రూపాయలు ఎంఆర్పి నాది, ఈరోజు 35 రూపాయలు. మేము 36, 35 కూడా అమ్ముతాం. 35, 36. సోప్, షాంపులు, సబ్బులు అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్ వస్తుంది అనమాట. డిఫరెంటే. ఓకే, కానీ వాళ్ళు ఏంటంటే కదా ఒకటి ఏదైనా కానీ అమౌంట్ ప్రకారం ఒకటి కొంటాము ఏదైనా, వాళ్ళ గ్రాముల రేటు వేరు, మా గ్రాముల రేటు వేరు. వెయిట్ తగ్గుతుంది అంటావు? 100-200 రూపాయలు టన్ను. మాల్స్లో కొనేదానికంటే మా కాడ కొనేది ఉత్తమము. ఓకే, అదే సంక్రాంతి వస్తుంది కదా, నిత్యావసర సరుకులు పెరిగినాయా తరిగినాయా? పామ్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, కొబ్బరి కానీ 50% పెరిగినాయి, కొన్ని మాత్రం తగ్గినాయి. కొన్ని తగ్గినాయి, కొన్ని పెరిగినాయి. ఎప్పుడు పెంచుతారు? ఇప్పుడు పల్లీలు ఎట్లా ఉన్నాయి? 150, 140. పప్పులు ఎట్లా ఉన్నాయి? కొబ్బరి ఎట్లుంది? పప్పులు తగ్గినాయి 90 రూపాయలు. మన కాడ కొబ్బరి ఆల్ ఐటమ్స్ అన్నీ A to Z కిరాణం షాపు. పామ్ ఆయిల్ ఎట్టుంది కిలో ప్యాకెట్? ఏది ఒక రెండు చెప్పు. పామ్ ఆయిల్ ఫ్రీడమ్. ఓకే, ఇంకా ఏమున్నాయి మన కాడ స్పెషల్ ఐటమ్స్? జీడిపప్పు, ముంతమాడి పప్పు, కాజు, పిస్తా ఉన్నాయా? బాదము. ఓకే, ఏది లేదు, అన్నీ తెప్పించైనా ఇస్తావు బయట నుంచి? మొత్తం. ఓకే, గోడను గోడం ఏది అక్కడ? ఓకే, ఇది ఏ రూట్? ఇది గంగమ్మ దేవలం వీధి. పప్పులు బట్టి బజార్ అంటే పప్పులు బట్టి బజారు, గంగమ్మ దేవలం వీధి, పప్పులు బట్టి బజార్ వీధి. ఓకే, అదే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, అన్ని నిత్యావసర సరుకులు పెరిగినాయి అంటున్నారు పబ్లిక్. మీ కాడ ఏమన్నా ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మధ్యతరగతి కుటుంబస్తులు కొనాలంటే పన్నులు లేవు అంటున్నారు. చాలా మందికి నేను మాట్లాడినాను, అడిగినాను, లేవన్నా పనులు లేవు, ఒకరోజు దొరికితే 2 రోజులు లేదు, ఇట్లా సరుకులు కూడా పెరిగిపోయినాయి, పనులు జరగడం లేదంటున్నారు. ఇంకొకటి అప్పు ఇస్తారు. ఇంకొకటి మా ఫ్రెండే అడిగినాడు, అన్న మేము ఏదన్నా ఫెస్టివల్ వినాయక చవితి కానీ ఏదన్నా చేసుకోవాలన్నా మన షాపుల్లో తీసుకునే కాడికి మనం పోయి ఏదన్నా కానీ ఉత్సవం ఏదన్నా చేయాలన్నా చందా తీసుకోగలుగుతాము. దాంతోపాటు మా కాడ ఏదైనా సరుకులు కొంటారు, మిస్టేక్ జరుగుతుంది, రీప్లేస్మెంట్ ఇస్తాము. అదే మాల్స్కి పోయి మనం చందా అడగగలుగుతామని నాకే అడిగినారు క్వశ్చన్.
హ్యాండిల్ కవర్ ఇట్లా ఇక్కడ కవర్ కూడా ఇయ్యడు. ఎంత ఛార్జ్ చేస్తాడు హ్యాండిల్ కవర్కి? కవర్ మాకు బుద్ధి ఉంటుంది సార్, 10 రూపాయలు వేస్తాడు, 20 రూపాయలు వేస్తాడు. కవరు కవర్లో కూడా ఇస్తాం. అవును, అంతా ప్యాక్ చేసి ఇస్తారు. అవును కరెక్ట్. ఏదైనా మిస్టర్ రీప్లేస్మెంట్ ఉంటుంది, రీజనబుల్ రేటు. ఓకే. ఇప్పుడు మాల్స్ ద్వారా మీకు చాలా బిజినెస్ డౌన్ అయిపోయింది. 15 సంవత్సరాలు పాత అంగడే. ఓకే. ముందుంచి ఇదే షాపా? ముందుంచి ఇదే షాపా? మీ షాప్ పేరు? కొండయ్య జనరల్ స్టోర్. ఓకే. ఇంకేమన్నా చెప్పగలుగుతారా పబ్లిక్కి మీ ద్వారా? ఇప్పుడు ఏంటంటే రేట్లు తగ్గినాయి, కొన్ని రేట్లు ఉన్నాయి, కొన్ని రేట్లు తగ్గినాయి. ముఖ్యంగా ఒకటి ఏంటంటే నేను చెప్పాల్సింది ఏంటంటే మాల్స్కు మధ్య తరగతి వాళ్ళు ఎటువంటి పరిస్థితులు పోకూడదు. పోతే నష్టపడతారు. నష్టమే మీ ద్వారా. షాంపులు కానీ సారీ బిస్కెట్లు కూలీసులు తప్ప ఏం తీసుకుని నష్టపోతారు. చెప్పండి. అదే మీకు ఇప్పుడు మాల్స్ పడినప్పటి నుంచి చాలా మంది జనరల్ స్టోర్స్ చాలా డౌన్ అయిపోయినాయి అంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. దానివల్లనే లేండి ఆన్లైన్ బిజినెస్. అంటే అది ఆన్లైన్ మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, టైం పడుతుంది. కొన్ని మోసం కూడా జరుగుతున్నాయి. ఆన్లైన్ బిజినెస్ కొద్దిగా మోసం కూడా జరుగుతుందని అంటున్నారు పబ్లిక్. మీరు ఇక్కడనే తీసుకుంటారమ్మా సరుకులు ఇక్కడనే తీసుకుంటారా? మీకు సరుకులు తగ్గించేస్తాడా? బాగానే ఉంటుందా సరుకు ఇక్కడ? బాగానే ఉంటుందా? అదే సంక్రాంతి వస్తుంది కదా, సామాన్య మానవులు ఇప్పుడు పని లేకుండా రేట్లు అన్నీ పెరిగినాయి. దానివల్ల ఏమన్నా సంక్రాంతి ఆఫర్స్ మీకు షాపులు ఎట్లా జరుగుతుంది, ఏమన్నా రేట్లు తగ్గినాయా పెరిగినాయా అనేది అడుగుతున్నా. కప్పులబట్టి బజార్ రోడ్డు, కప్పులబట్టి బజార్ వీధి అంటారు దీనికి. కొండయ్య మా ఫ్రెండ్. నమస్తే కొండయ్య. బాగున్నాయన్నా? నమస్తే కొండయ్య. నమస్తే బాగున్నావా? ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా కొండయ్య, నిత్యావసర సరుకులు ఏమన్నా రేట్లు పెరిగినాయా పెరగలేదా? మధ్యతరగతి మనుషులకు ఇప్పుడు పండగకు సరుకులు కొనగలుగుతామా లేదా?